హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. నిన్న మనం మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ చాప్టర్లో నెంబర్ 1 మరియు నెంబర్ 2 గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో, కౌంట్ ఈచ్ థింగ్, టెల్ ద నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ ఈచ్ టైప్. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిక్చర్ని బాగా అర్థం చేసుకుని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ బర్డ్స్? ఇక్కడ మీరు ఆకాశంలో చూసినట్లయితే 1, 2, 3 బర్డ్స్ అనేవి ఉన్నాయి. సో దీని ఆన్సర్ 3. హౌ మెనీ చిక్స్? ఇక్కడ 1, 2, 3 చిక్స్ అనేవి ఉన్నాయి. సో దీని ఆన్సర్ కూడా 3. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ టాప్స్? ఇక్కడ మీరు చూసినట్లయితే 1, 2, 3 టాప్స్ అనేవి ఉన్నాయి. టాప్స్ అంటే బొంగరాలు ఫ్రెండ్స్. హౌ మెనీ స్వాన్స్? ఈ స్వాన్స్ అనేవి ఎక్కువగా నీటిలో ఉంటాయి ఫ్రెండ్స్. మనం నీటిలో ఉన్నవి చూడాలి. ఇప్పుడు 1, 2, 3 ఉన్నాయి ఫ్రెండ్స్. 3 అనే పదానికి సంబంధించేలాగా ఇక్కడ కొన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్, అవి చూద్దాం. 3 బెలూన్స్, 3 డాట్స్, 3 రూపీస్, 3 ఫింగర్స్, నెంబర్ 3. ఈ వర్క్షీట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్క్షీట్లోకి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్షీట్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే లుక్ అండ్ కౌంట్. ఇక్కడ మనం చూసి కౌంట్ చేయాలండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్లో బాల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సెకండ్ పిక్చర్లో కూడా బాల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. థర్డ్ పిక్చర్లో కూడా బాల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం ఎడిషన్ చేయాలి ఫ్రెండ్స్. ఎడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1, 2, 3 వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 3 ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిక్చర్లో చూస్తే 1 బాల్ ఉంది ఫ్రెండ్స్. సో 1 వేసుకున్నాడు. ప్లస్ ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 2 + 1 ఎంత ఫ్రెండ్స్? 2 + 1 3. ఈ 3 అలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పిక్చర్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 2 బాల్స్ ఉన్నాయి. సో 2 ప్లస్ సెకండ్ పిక్చర్లో 1 బాల్ ఉంది, 1. 2 + 1 ఎంత ఫ్రెండ్స్? 3. ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కింద క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. కౌంట్ ద బీడ్స్ ఇన్ ఈచ్ బాక్స్, రీడ్ అండ్ రైట్ ద నెంబర్ యూజింగ్ డాట్స్ ఇన్ ఈచ్ బాక్స్. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో చూసినట్లయితే ఒక బాల్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే దాని పక్కన 1 అని కూడా ఇచ్చాడు. సెకండ్ బాక్స్లో 2 బాల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, దాని పక్కన 2 అనే నెంబర్ కూడా ఇచ్చాడు. థర్డ్ బాక్స్లో చూస్తే ఫ్రెండ్స్ 3 బాల్స్ ఇచ్చాడు, పక్కన నెంబర్ కూడా 3 ఎలా రాయాలో ఇచ్చాడు. ఇక్కడ ఈ 4 బాక్సెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 4 బాక్సెస్లోని ఫస్ట్ బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఫస్ట్ బాక్స్లో 3 బాల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం నీట్గా 3 అనే నెంబర్ వేయాలి. ఫోర్త్ బాక్స్లో కూడా ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 3 బాల్స్ ఉన్నాయి. కాబట్టి పక్కన 3 అనే నెంబర్ వేయాలి. ఇక్కడ థర్డ్ బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 3 బాల్స్ ఉన్నాయి. కాబట్టి పక్క బాక్స్లో 3 అని వేయాలి. ఇక్కడ లాస్ట్ బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 3 బాల్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ 3 వేయాలి. ఈ వర్క్షీట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3 అనే నెంబర్ రావడం కోసం కాపీ రైటింగ్ కింద ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది మీరు కంప్లీట్ చేయాలి. ఎలాగంటే చదువుతూ ఫ్రెండ్స్, THREE ఇలా మీరు చదువుతూ రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్? ఇక్కడ మీరు నేషనల్ ఫ్లాగ్ చూసినట్లయితే
నేషనల్ ఫ్లాగ్లో మనకి 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. ఈ 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యలో ఒక బ్లూ కలర్ అశోక చక్రం ఉంటుంది ఫ్రెండ్స్. అవి 24 లైన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.